చేసిన 7గురిపై కేసు నమోదు చేశారు ద్వారకా తిరుమల పోలీసులు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా రామసింగవరం అంబేద్కర్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కరిని అన్ని ఫ్లెక్సీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయి. దీంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 7గురిపై కేసు నమోదు చేశారు ద్వారకా తిరుమల పోలీసులు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా రామసింగవరం అంబేద్కర్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కరిని అని ఫ్లెక్సీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయి. దీంతో గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్లో అందిస్తారు. భార్గవ్, మళ్ళీ రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు వెలిసాయి, దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? సోనియా, అటు వైసీపీ కార్యకర్తలు అభిమానులపై 7గురిపై కేసు నమోదైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి గల కారణం కనుక చూసుకుంటే అటు వైసీపీ అభిమానులు అత్యుత్సాహంతో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలే కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈ వేడుకల్లో భాగంగానే అంబేద్కర్ సెంటర్ లో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 2029లో మళ్ళీ 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే కూడా గంగమ్మ జాతరలో వేటతలను నరికినట్లు రప్పరప్ప నరుకుతాం ఒక్కొక్కరిని అంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వారు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం, దీన్ని టీడీపీ శ్రేణులు ఖండించినప్పటికీ కూడా వారు వినకపోవడంతో టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు స్థానిక పోలీస్ స్టేషన్ లో. దీంతో 7గురు వైసీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అటు బిరుదుగడ్డ రాజు, మానుకొండ రాజ్ కుమార్, కనికెల రవికిషోర్, మద్దాల దిలీప్ కుమార్, మానుకొండ హేమకుమార్, అలాగే కుండా శ్యాంబాబు, మొత్తం ఈ 7గురిపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో అటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ భార్గవ్.